సార్ చెప్పండి. ఓకే. సో సాయి నువ్వు వేసుకున్న షీటు. సో ఈ షీట్లు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, టోటల్ డేస్ ఇవి కనబడతలేవు నేమ్స్. నువ్వు ఇవి కనబడేటట్టు సెట్ చేయాలి. ఎట్లా సెట్ చేయాలి? ఫస్ట్ రోను సెలెక్ట్ చేసుకో, మెర్జ్ ఆప్షన్ పైన ర్యాప్ టెక్స్ట్ ఉంటుంది, అంతే అడ్జస్ట్ చేయి. మళ్ళీ ఇలా అన్ని కిందికి ఉండద్దు, సెంటర్ టు సెంటర్ ఉండాలి. సెంటర్ టు సెంటర్ పెట్టుకో, అన్ని నీట్గా కనిపిస్తాయి. ఓకేనా? మళ్ళీ ఇక్కడ నువ్వు కలర్ కూడా ఇక్కడ ఈ కలర్ వాడినావు, షేడింగ్ కలర్. అది కాకుండా నువ్వు సెల్ స్టైల్స్లో ఉన్న కలర్ తీసుకో. ఆ కలర్ అయితే నీకు కన్వీనియంట్గా టెక్స్ట్ కలర్ కూడా మారుతుంది. ఓకే, సరే ఇక చేసిన వాడు దాన్ని అట్లా ఇచ్చి పెడుతున్నా. సో ఇక్కడ పేర్లు ఇలా ఇచ్చి కొంచెం డ్రా చేసుకో. అయిపోయిందిగా. ఓవరాల్గా మనకి ఎన్ని డేస్ ఉన్నాయి? 31 డేస్ కాబట్టి 31 ఇస్తున్నా. సో కిందికి డబల్ క్లిక్ చేస్తున్నా, డబల్ క్లిక్ చేస్తే కింది వరకు కాపీ అయిపోయింది. రైట్. ప్రెజెంట్ డేస్, ఆప్షన్ డేస్, అలాగే స్కూల్ డేస్ మనం చేయాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనము ఈ నేర్చుకునే అటెండెన్స్ ఏంటి? ఇంతకుముందు ఆబ్సెంట్ టు ప్రెజెంట్ ఏపీ ఇచ్చినావు, ఇక్కడ అటెండెన్స్ ఆబ్సెంట్ ఏఆర్ అక్కడ కాదు, నీకు ఇంతకుముందు దానిలో ఏపీ ఇచ్చినావు. సో ఇక్కడ ఆ లెటర్స్ కాకుండా సింబల్ ఇస్తావు, సింబల్ ఇంటూ మార్క్. రైట్. ఆ సింబల్ కోసం మనం ఇక్కడ సెట్టింగ్ మార్చాలి. ఏం మార్చాలి? నువ్వు డేట్స్ ఏవైతున్నా ఆ డేట్స్ మొత్తం మందికి 1 నుంచి 10 మందికి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవాలి ఎక్కడికి ఉంది అని. సో 19 వరకు ఉంది. ఆ లాస్ట్ డేట్ వరకు ఒకేసారి సెలెక్ట్ చేసుకోవాలి. సో లాస్ట్ డేట్ వరకు నేను తీసుకున్నప్పుడు నాకు కిందికి పోయింది, ఇక్కడ 23 పోయింది. నాకున్న డేటా 19, మళ్ళీ కిందికి 19 వరకు తెచ్చుకోవాలి. ఓకేనా? తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ వెళ్ళాల్సింది ఫాంట్ స్టైల్కి వెళ్ళి కలిబ్రీ అని ఉంది, అక్కడ ఆరో మార్క్ క్లిక్ చేస్తే లిస్ట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఈ డౌన్కి తీసుకెళ్ళి లాస్ట్కి తీసుకెళ్ళి దాన్ని పట్టుకోండి. సో లాస్ట్కి వెళ్తే ఇక్కడ వెబ్డింగ్స్ అని ఉంటుంది, వెబ్డింగ్స్. ఓకే. సో ఇది సెలెక్ట్ చేసినావా? ఫాంట్ స్టైల్ మారింది. ఇప్పుడు సెంటర్ టు సెంటర్ పెడుతున్నా, నీట్గా కనబడుతుంది. సెంటర్ టు సెంటర్ పెట్టినావా? పెట్టిన తర్వాత ఇక్కడ రైట్ మార్క్ నాకు గ్రీన్ కలర్లో రావాలి, ఇంటూ మార్క్ రెడ్ కలర్లో రావాలి. అప్పుడు ఏం చేయాలి? సెలక్షన్ ఇట్లనే ఉంచాలి. సెలక్షన్ మొత్తం 1 నుంచి 19 అంటే 1 నుంచి 10 మందికి లాస్ట్ డేట్ వరకు సెలెక్ట్ చేసి కండిషనల్కి వెళ్ళాలి. ఇక్కడ కండిషనల్కి వెళ్ళి హైలైట్లా టెక్స్ట్ కంటెంట్స్ తీసుకోవాలి. టెక్స్ట్ కంటెంట్స్ క్లిక్ చేయి. ఇక్కడ నేను రైట్ మార్క్ కోసం ఇచ్చే లెటర్ ఏంటి అంటే ఏ, వేరే సింబల్స్ ఏముండవు. స్మాల్ ఏ ఇస్తే రైట్ మార్క్ వస్తుంది. క్యాపిటల్ ఏ ఇస్తే వేరే వస్తుంది, మళ్ళీ వేరే వస్తుంది సింబల్. స్మాల్ ఏ ఇస్తేనే రైట్ మార్క్ వస్తుంది. ఓకేనా? సో స్మాల్ ఏ ఇచ్చి పక్క పోటీ ఆప్షన్లోకి వెళ్ళు. సో కస్టమ్ ఫార్వర్డ్ ఆప్షన్ తీసుకో. రైట్. ఇక్కడ నాకు రైట్ మార్క్ ఏ కలర్? గ్రీన్ కలర్ కావాలన్నా, అదేంటి? ఫాంట్ కలర్. ఫాంట్లోకి వెళ్ళు, కలర్ ఆప్షన్ ఉంటాయి, ఇక్కడ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకో. మళ్ళీ దానికి బ్యాక్గ్రౌండ్ వస్తుంది కావచ్చు, ఫిల్లోకి వెళ్ళి నో కలర్ అని ఇచ్చేసి ఓకే 2 టైమ్స్ ఓకే అనాలి. అయిపోయింది. దేనికి? రైట్ మార్క్ సెట్టింగ్ అయిపోయింది. మళ్ళీ సేమ్ ఇట్లనే సెలక్షన్ ఉంచేసి మళ్ళీ కండిషనల్ హైలైట్, మళ్ళీ టెక్స్ట్ కంటెంట్స్లోకి వెళ్ళు. ఈసారి ఇంటూ మార్క్ కోసం ఇవ్వాల్సింది స్మాల్ ఆర్. ఓకే, క్యాపిటల్ ఆర్ ఇస్తే వేరే వస్తుంది, స్మాల్ ఆర్ ఇచ్చేసి మళ్ళీ సేమ్ ఇందులోకి వెళ్ళి కస్టమ్ ఫార్మాట్లోకి వెళ్ళు, మళ్ళీ ఫాంట్లోకి వెళ్ళు, కలర్లోకి వెళ్ళు. మనకు రావాల్సింది ఇంటూ మార్క్ రెడ్ కలర్ కాబట్టి రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకో. బ్యాక్గ్రౌండ్ కలర్ ఉండద్దు అనుకున్నప్పుడు ఫిల్లోకి వెళ్ళి నో కలర్ అను. రైట్. నో కలర్ అనేసి ఓకే అయిపోయింది. ఫినిష్ ఇట్. ఈ సెట్టింగ్ మనం క్లియర్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాతనే ఏవైతే సండేలు ఉన్నాయో ఇక సండేలను కిందకి తీసుకున్న తర్వాత ఇక్కడ రైట్ ఫిల్లోకి వెళ్ళి డౌన్ అను. కింద దాకా వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేయి? సో కాపీ చేసుకున్న తర్వాత మిగిలిన సండేలు ఎక్కడెక్కడ అవుతున్నాయో సో అక్కడ కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళు. ముందుకు ఇలా జరుపుకుంటూ కంట్రోల్ పట్టుకోవాలి. కీబోర్డ్ మీద CTRL బటన్ పట్టుకొని సండేలో సెలెక్ట్ చేసుకుంటూ ఇలా ముందుకు జరుపుకుంటూ ఎన్నైతే ఉన్నాయో అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఏం చేయాలి? పేస్ట్ అన్నారు. పైనకి వెళ్ళి పేస్ట్ అంటే ఆటోమేటిక్గా కిందికి పేస్ట్ అయిపోయినాయా? సో ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ కాపీ జరుగుతుంది కాబట్టి ఎస్కేప్ అయిపోతుంది, స్కిప్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాల్సిన పని? అటెండెన్స్ చేయాల్సిన పని. సో స్మాల్ ఏ ఇస్తుంది. సో స్మాల్ ఏ టైప్ చేసినప్పుడు బ్లాక్ కలరే కనబడుతుంది. ట్యాబ్ కొడితే పక్కకి వెళ్తుంది కాబట్టి అప్పుడు దీని కలర్ కనిపిస్తుంది, గ్రీన్ కలర్. సో స్మాల్ ఆర్ ఇంటూ మార్క్ రైట్, పక్కకి వెళ్ళి రెడ్ కలర్ వస్తుంది. సో ఇలా మన అటెండెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో నేను ఇక్కడ ప్రెజెంట్ చేసి ఇస్తున్నా. సో ఆబ్సెంట్ కూడా ఇచ్చిన. సో ఇలా ప్రెజెంట్ ఆబ్సెంట్తో మిక్సింగ్తో ఇస్తున్నా. సో ఇలా నాకు అటెండెన్స్ ఫార్మాట్ అనేది ఓకే అయిపోయింది. అయిపోయిన తర్వాత దీనికి మరి ప్రెజెంట్ డేస్కు ఆప్షన్ డేస్కు ఫార్ములా ఏంటంటే ఇంతకుముందు చేసిన ఫార్ములానే, వేరే ఏం లేదు. బట్ అక్కడ ప్రెజెంట్ కోసం నువ్వేమి సింబల్ ఇచ్చినావు? లెటర్ P ఇచ్చినావు.
ఆబ్సెంట్ కోసం లెటర్ ఏ ఇచ్చిన, బట్ ఇక్కడ అట్లా కాదు, సేమ్ ఫార్ములా. బట్ ప్రెసెంట్ కోసం ఇచ్చిన సింబల్ ఏంటిది అంటే స్మాల్ ఏ, ఆబ్సెంట్ కోసం ఇచ్చిన సింబల్ ఏంటంటే స్మాల్. అవి మాత్రమే ఇస్తే సరిపోద్ది, వేరే ఏం లేదు. ఓకేనా? సో ఈజ్ ఈక్వల్, సో కౌంట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్, ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా మన ఫస్ట్ డేట్ G10 నుంచి లాస్ట్ డేట్ ఏకే, రైట్? సో ఇక్కడికి వెళ్ళు, సో లాస్ట్ డేట్ ఏకే ఇంకా. సో మన ముందుకు వచ్చేసి ఏకే 10 కామా ఇచ్చి ఇన్వెంటెడ్ కామాస్లో స్మాల్ ఏ, మళ్ళీ ఇన్వెంటెడ్ కామాస్ ఇచ్చి క్లోజ్ చేసేసి, సో ట్యాగ్ 22 days ప్రెసెంట్ డేస్ వచ్చింది. ఆప్షన్ డేస్ కూడా సేమ్ ఫార్ములా, ఈజ్ ఈక్వల్ కౌంట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ G10 నుండి ఏకే 10 వరకు ఇచ్చేసి కామా. సో ఎక్కడి వరకు? ఏకే వరకు ఇచ్చిన. ఇప్పుడు ఏమి ఇవ్వాలి? ఆప్షన్ ఏంటి? స్మాల్ ఆర్ ఇచ్చేసి సో క్లోజింగ్ ట్యాగ్. అయిపోయిందా? స్కూల్ వర్కింగ్ డేస్ ఏమి చేయాలి? ప్రెసెంట్ డేస్ ప్లస్ ఆప్షన్ డేస్ చేస్తే ఆటోమేటిక్గా స్కూల్ వర్కింగ్ డేస్ వస్తాయి. ఒక్కరికి చేసి ఆటోమేటిక్గా డబల్ క్లిక్ చేస్తే ఉన్న 10 మందికి ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది జస్ట్ అటెండెన్స్. సో జస్ట్ స్మాల్ ఏ ఇస్తున్నాం. క్యాపిటల్ లెటర్స్ ఏ ఇచ్చినా అనుకో, క్యాప్స్ లాక్ ఆన్ చేసిన చూడు, క్యాపిటల్ లెటర్ వేరే వచ్చిందా లేదా? గ్రీన్ కలర్ వస్తాయి, బట్ సింబల్ వేరే రైట్. అప్పుడు క్యాపిటల్ లాక్ ఆన్ చేసి మనం స్మాల్ చేసి మనకు వస్తుంది. అలాగే క్యాపిటల్ లెటర్స్ ఆన్ చేసినాం అనుకో, సో స్మాల్ ఆర్ క్యాప్స్ లాక్ ఆన్ చేసిన, క్యాపిటల్ ఆర్ కొట్టి వేరే వస్తుంది రైట్. అలా కాకుండా అంటే క్యాప్స్ లాక్ ఆన్ చేసి మనం స్మాల్ ఆర్ కొట్టుకోవాలి. ఓకేనా? ఇలా మనం ప్రాసెస్ చేసుకుంటూ పోవాలి. ఓకే, చేసి రైట్.